హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు రెసిపీ ఇది చుక్కకూర రెసిపీ అండి. మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? ఈ రెసిపీ మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మంచిగా ఫ్రెష్గా ఉన్న చుక్కకూరని తీసుకొని బాగా కట్ చేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక ఎండుమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు, పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని బాగా కలపండి. ఇలా 2 మినిట్స్ పాటు దోరగా వేయించేసుకోండి. ఇలా వేగాక ఇందులో మెంతులు కూడా వేయండి. మెంతులు వేయడం వల్ల ఏంటంటే స్మెల్ బాగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఇలా వేగాక మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని తీసి మళ్ళీ కలిపి అందులో మళ్ళీ పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టి కుక్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది కర్రీ. ఆనియన్, పచ్చిమిర్చి ఇలా వేగాక ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. ఫ్రెష్గా దంచింది మాత్రమే వేసుకోండి. మంచిగా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇలా కలిపి మళ్ళీ 2 మినిట్స్ పాటు మూత పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. మూత తీసి చూస్తే మంచి పచ్చివాసన పోయి ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకొని ఇలా మళ్ళీ కలుపుకొని అందులో చుక్క కూరని వేసుకోండి. బాగా వాష్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే టమాటాలు కూడా వేసుకోండి. అది పులుపు, ఇది పులుపు ఏం బాగుంటుంది అని అనుకుంటున్నారేమో. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఆనియన్, అలాగే సాల్ట్, అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము, మసాలాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా సీడ్స్, శనగపప్పు, పెసరపప్పు వేసి చూడండి. శనగపప్పు అండ్ మినప్పప్పు వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. మీరు వేసి చూడండి. ఇది మనం తినేటప్పుడు మన పంటి కింద తగిలి చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట కర్రీ. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత ఇలా తీసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. టమాటాలు మంచిగా కుక్ అయినాయి కదండి. ఇలా కుక్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి. అలాగే నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ అండి, ఎంతమంది నా వీడియోస్ని ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటారో నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.